వృద్ధ రైతుపై ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతును ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మెడపట్టి బయటకు గెంటేశాడు. రైతుల సమస్యలపైనే ప్రభుత్వం భూభారతి కార్యక్రమం పెడితే సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతును అధికారుల వద్దకు వెళ్లనీయకుండా బయటకు గెంటేశాడు ఏఎస్ఐ రామచందర్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో ఈ ఘటన జరిగింది. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో సమస్యలు చెప్పుకునేందుకు చాలా మంది రైతులు వచ్చారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఓ వృద్ధ రైతును తహసీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు నెట్టేశాడు. సదరు పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. అంజయ్య ఫోన్ లైన్ లో ఉన్నారు. అంజయ్య, ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఖానాపూర్ ఏఎస్ఐ రామచందర్ ఓవర్ యాక్షన్ పై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైతే భూభారతిలో భాగంగా పాత ఎల్లాపూర్ గ్రామంలో భూభారతి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఎంఆర్ఓ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరైతే అల్లం వెంకటనే ఒక ఏదైతే వృద్ధ రైతు తనకు సంబంధించిన సమస్యను చెప్పుకోవడానికి ఎంఆర్ఓ వద్దకి రావడం జరిగింది. అందులో భాగంగానే రైతు ఎంఆర్ఓకి సమస్యను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆ ఎంఆర్ఓ రైతు వెంకటపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత పోలీసులకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతు అల్లం వెంకటి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారనో ఆయన దురుసుగా మాట్లాడుతున్నారని పోలీసులకు చెప్పడంతో అక్కడున్న ఎవరైతే ఏఎస్ఐ రామచందర్ అతిగా ఓవర్ యాక్షన్ ప్రదర్శించి ఆ రైతును మెడల్ పట్టుకొని గెంటేసిన సంఘటన తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వృద్ధ రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి రైతులు ఉన్న గ్రామాలకు వెళ్లి రైతుల సమస్యల్ని పరిష్కరించి రైతులకు సంధాయించాల్సిన అధికారులు ఈ విధంగా వ్యవహరించడం, అదేవిధంగా పోలీసుల చేత నెట్టివేయించడం, ఏఎస్ఐ కూడా ఓవర్ యాక్షన్ చేయడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పెద్ద వయసున్న ఒక అల్లం వెంకటి రైతును ఏదైతే సదస్సు నిర్వహిస్తున్న ప్రాంతం నుంచి కూడా మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది. అక్కడ నుంచి ఒక నెట్టుకుంటూ ఏదైతే మెడను పట్టుకుంటూ గెంటేయడం పట్ల అక్కడ ఉన్న రైతులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రవర్తించిన ఏఎస్ఐ పై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. చంద్రిక.